లక్ష్మీకాంత్ గారు 2029 మీకు అల్లు అర్జున్ పొటెన్షియల్ థ్రెట్ కాబోతున్నాడు. అవ్వా చాలా అండి నవ్వింది సార్. ఇవాళ ప్యానల్లో శుభ్రంగా అసలు నవ్వేమో ఈ డిబేట్లో అనుకున్నామండి. మీ జోకు వల్ల అసలు శుభ్రంగా నవ్వేసాం. అసలే అల్లు అర్జున్ గారు ఆయన స్వతహాగా ఆయన హీరోగా ఆయన ఎదుగుతున్నాడు. ఆయన్ని రాజకీయాల్లోకి రప్పించాలనుకుంటే మీలాంటి వాళ్ళు రప్పించాలేమో. ఆయన సొంతంగా ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు. అసలు అల్లు అర్జున్ గారి గురించి ఆయన్ని పొంతం చేసుకుని జనసేన పార్టీలో మేము రాజకీయం చేసుకొని మేము ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన్ని నిలబడి మేము చేసుకుందాం అనుకుంటుంటే అల్లు అర్జున్ వస్తాడు 2029లో జనసేనకు ముప్పు పొంచి ఉంది. ఎన్నిసారి కామెడీ స్కిట్లన్నీ ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈయన ఇందాక మాట్లాడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురం గురించి మాట్లాడారు. పిఠాపురం గురించి మాట్లాడాలంటే ఎలక్షన్ టైంలో కూటమి ఏర్పడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని పిలిచి కూటమిలో భాగంగా నీ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు అడిగారు కాబట్టి మనం త్యాగం చేయాల్సిన పరిస్థితి, నీకు నీ వెనకాల నేను ఉన్నాను, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, నీకు ఏదైనా కానీ నీ పదవుల విషయంలో నేను చూసుకుంటానని చెప్పేసి ఫస్ట్ వర్మ గారికి హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెన్నంటూ ఉండి పిఠాపురంలో భాగమయ్యారని చెప్పేసి నేను అంటాను. బట్ కూటమిలో కొన్ని మనకు కూడా విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలని దాటి అంటే మాకు కూడా వాళ్ళ రోజున ఈ డిబేట్లో కూర్చున్నప్పుడు మాకంటూ ఒక గీత గీస్తారు. ఆ గీత హద్దు దాటి వెళ్ళొద్దని చెప్పేసి అని అంటారు. అంటే మేము విమర్శలు చేసినా ఏం చేసినా మాకు వరకు అంతర్గతంగా మేము చూసుకుంటాము. ఎవరన్నా నాయకులు తప్పు చేస్తే కనుక క్రమశిక్షణా చర్యలు ఏ విధంగా తీసుకుంటాము, లేదంటే వాళ్ళకి వాళ్ళ నిబంధనల ప్రకారంగా పార్టీ నిబంధనల ప్రకారంగా ఒక 48 గంటలు ఏదన్నా ఒక టైం తీసుకొని మీరు ఎందుకు ఇట్లా ప్రవర్తించారు, ఎందుకు మీరు సోషల్ మీడియాను వాడుకున్నారు, లేదంటే ఎందుకు మీరు ఇట్లాగా ప్రతీకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి మీరు ఎందుకు రెచ్చిపోతున్నారు, మీడియా సమావేశాలు ఎందుకు పెట్టారు, ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఏంటంటే పార్టీ ఖచ్చితంగా స్పందిస్తుంది. ఇవాళ రోజున మీరు ఇప్పుడే చెప్తున్నారు వర్మ గారు ఒక వీడియో పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, లేదంటే వెనకాల తెర వెనకాల టీడీపీ ఇట్లా చేస్తుందని చెప్పేసి అని అంటున్నారు. ఎమ్మెల్సీ ఇవ్వలేదని ఆయన దుఃఖంతో ఉన్నాడు. ఇవాళ రోజున ఆయన దుఃఖంతో ఉండి ఆయన చేయాల్సిన సమస్యలు ఏంటంటే పదవి లేకపోయినా ఆయన చేశాడని చెప్పేసి మనం మెచ్చుకోవాలి. బట్ ఆయన ఏంటంటే చేసిన తప్పు ఏంటంటే అట్లా సోషల్ మీడియాలో పెట్టడం అనేది అయితే తప్పు. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నా లేకపోయినా పిఠాపురంలో ఒక ఇన్ఛార్జ్ అనే వ్యక్తి అయితే ఉన్నారు. నిన్న కాక మొన్న కూడా చూశారు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులు అక్కడ 2 నెలల జీతాలు ఇచ్చారు కార్మికులకి. ఆ ఇచ్చినవి ఇట్లాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ వెళ్తున్నారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ వెళ్ళిపోయారు, లేదంటే సింగపూర్లో గుడిమెట్లు కరుగుతున్నారు, సనాతన ధర్మం చేస్తున్నారు. అసలు సనాతన ధర్మం చేస్తున్న దానికి ఆయన ఏ మతాన్ని విమర్శించారు చెప్పండి, ఏ కులాన్ని దోషించారు చెప్పండి. అసలు మాట్లాడితే సనాతన ధర్మం అని చెప్పేసి అది ఏంటంటే ఒక మతానికి ఆయన అంటగట్టేస్తున్నారు. మీరు ఆయన ప్రీవియస్ ఏ వీడియోస్ అన్నా చూసుకోండి, ఆయన సభల్లో జరిగిన ఏ స్పీచ్ని అన్నా చూసుకోండి. మా పార్టీలో ఇప్పటికి కూడా కులాలని గౌరవించాలి, మతాల్ని ప్రేమించాలి, ఈ సిద్ధాంతంలో జనసేన పార్టీ పెట్టాం. ఇవాళ రోజున అట్లా దానికి తగ్గట్టుగానే ఇవాళ రోజున మేము నడుచుకుంటున్నాం. మీరు ఇదే సనాతన ధర్మం అయిపోయిన తర్వాత మా పార్టీలో వేరే కులాలు కానీ మతాలు కానీ దూరం అయిపోవాలి కదా. ఇవాళ రోజున ఇంకా మేము బలంగా ఎందుకు పనిచేస్తున్నాం పార్టీల్లో, ఆ ఆలోచన అయితే ఉండాలి కదా. మాట్లాడితే రాష్ట్రంలో ఏదైనా సమస్య, ఒక నిమిషం ఆగండి సార్, మీరు మాట్లాడినప్పుడు నేను ఎంత సైలెంట్గా అయినానో మీరు కూడా వినాలి. రాష్ట్రంలో ఏదైనా సమస్య తలెత్తితే ఫస్ట్ చంద్రబాబు నాయుడు మాట్లాడాలి, లేదంటే పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. రాష్ట్రంలో ఏదన్నా ఇట్లాంటివన్నీ క్రైమ్లు ఏం జరిగినప్పుడు ఫస్ట్ స్పందించాల్సింది ఎవరండి? ఒక రాష్ట్రానికి హోంమంత్రి ఉంటారు అనిత గారు. ఆవిడ ఖచ్చితంగా పోలీస్ శాఖ వారితో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు, ఆవిడ ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. దీనికి తగ్గట్టుగా ఏంటంటే స్పీడ్ కోర్టులు అనేది పెడదాం అనుకుంటున్నాం, ప్రత్యేక చట్టాలు తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఈ చట్టాలు తీసుకొచ్చి తప్పు చేసిన వ్యక్తికి త్వరగా ఏదన్నా శిక్షలు పడేటట్టు అమలు చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకుంటున్నాం. ఇవన్నీ మేము వివరించకుండా ఏదో మనం డిబేట్లోకి వచ్చాము, ఏదో 2 మాటలు మాట్లాడేద్దాము. వర్మ గారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు, దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి మైనస్ అయిపోద్ది, లేదంటే రేపొద్దున 2029 అల్లు అర్జున్ వస్తాడు, జనసేనకి చాలా నష్టం. ఏంటి సార్ ఈ సొల్లు మాటలన్నీ? మనం మాట్లాడేది ఏంటంటే విధి విధానాల గురించి మాట్లాడాలి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి, రేపొద్దున ప్రజలకు ఏ విధంగా మాట్లాడాలి. ఇవాళ రోజున ఇందాక వాసుదేవన్ గారు చెప్పారు వక్ఫ్ భూముల గురించి, అది కేంద్రం విషయంలో పార్లమెంట్ల విషయంలో జరుగుతుంది సార్.
అది కేంద్రంలో ఆల్రెడీ మోదీ గారు ఒక దానికి ఇద్దరు మహిళలతో పాటు కొంతమంది సభ్యుల్ని ఏర్పాటు చేసి పెట్టారు. దాంట్లో 40 సంబంధిత అంశాలు ఉన్నాయి, 44 ఉన్నాయి. దాంట్లో కిందటి నెల లోక్సభ ఎన్నికల్లో 14 ప్రతిపాదించారు. దాంట్లో ఏంటంటే పూర్తి అధికారికంగా మసీదులకు సంబంధించిన కానీ ఇస్లాంకి సంబంధించిన సభ్యులు కానీ వాళ్ళకి ఏంటంటే పూర్తి అధికారాలు ఉన్నాయి. ఈ బోర్డులో ఖచ్చితంగా మహిళలకు కూడా మనం స్థానం కల్పించాలనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే దానికి మనం కొంచెం సమన్వయం పాటించాలి. ఆ సమన్వయం పాటించినప్పుడు ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతాం. బట్ దాన్ని ఇట్లాంటివన్నీ మనం చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ మనం పట్టించుకోకుండా మనం ఏం మాట్లాడుతున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి సార్. రైట్. శ్రీకాంత్ గారు మీరు ఏదో రైస్ చేశారు, వస్తాను మీ దగ్గరికి. శ్రీకాంత్ గారు క్విక్గా. బ్రదర్ ఏం చెప్తున్నారంటే ఇట్లా అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లు కాదు, నాకు ఇవ్వమని ఛాన్స్ బ్రదర్. నేనేం మాట్లాడలే మీరు మాట్లాడినప్పుడు. అట్లా ఎప్పుడు తప్ప మొదటి గుర్తుపెట్టుకో. ఇంకోటి నేను రాను, మీరు ఇంకా అదే ఇంకా పాపము కాదు, ఇంకా మీరు నిదానంగా తెలుసుకోండి. ఊరికే ఇట్లా అంటే నెక్స్ట్ మాట్లాడేకి ఛాన్స్ ఇవ్వమని నిదానంగా తెలుస్తుందిలేండి మీకు. సరే ఓకే. వాసుదేవన్ గారు ఇంతకుముందు సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్తారు. కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని వీరిని ఒక్క సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా. ఆయన ముస్లింతో పాటు కూర్చొని నేను ముస్లిం అన్నాడు, క్రిస్టియన్ తో పాటు కూర్చొని నేను నా భార్య క్రిస్టియన్ నేను బ్యాప్టిజం తీసుకుంటాను అన్నాడు. ఇప్పుడు కొత్తగా హిందూయిజం సనాతన ధర్మం అంట అన్నాడు. ఏది అని క్లారిటీగా చెప్పండి. ఏం చెప్తున్నా, మీరు దేని మీద స్టాండ్ ఉన్నారు? ఎక్కడ పుట్టిండేది 5 చోట్ల చెప్తారు, ఎక్కడ చదివిండేది 10 కోట్ల చెప్తారు. ఏమి మాట్లాడేది ఈ రోజు మాట్లాడిన మాట రేపటికి క్లారిటీ ఉండదు, రేపు మాట్లాడిండేది ఎల్లుడికి క్లారిటీ ఉండదు. దాని గురించి స్టాండ్ చెప్పమంటున్నా. సనాతన ధర్మం మీద నిలబడుతున్నారా, లేదంటే నేను క్రిస్టియన్ అని బ్యాప్టిజం తీసుకుంటున్నాను అంటున్నారా, నేను ముస్లిం అంటున్నారా? ఒకసారి మా ఫాదరు మా అమ్మమ్మ దీపం తీసిపోతే సిగరెట్ తాగినామంటారు, మా ఇంట్లో రామనామం అంటారు. ఏది కరెక్టు? దాన్ని క్లారిటీ మీరు చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక రోజు దానికి క్లారిటీ ఇస్తే చాలు అన్నది మా ఉద్దేశం. దానికి క్లారిటీ రావాలా, సనాతన ధర్మమా క్రిస్టియనా ఇంకొకటే, ఏ కులము ఏ మతం అనేది వారి దగ్గర నుంచే క్లారిటీ రావాలి. ఇంతవరకు దేంట్లో కూడా క్లారిటీ లేదు. ఒకసారి అదే విధంగా వర్మ గారి విషయంలో కూడా వెంకట గురుమూర్తి గారు మాట్లాడతారు.